నెలకు 200 యూనిట్లకు పైబడి వాడే గృహ వినియోగదారులు అంటే కొద్దిగా స్థితిమంతులే అయి ఉంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తట్టుకోగలిగిన పరిస్థితిలో ఉన్నప్పటికీ వారికి కూడా కొంత వెసులుబాటు కలిగించాలనేటువంటి దృష్టితో 1 నుంచి 200 యూనిట్ల వరకు వారు ఆ పైన వాడిన 1 నుంచి 200 యూనిట్ల వరకు మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి ధరలనే వాటిని కొనసాగిస్తూ 200 యూనిట్లు దాటినట్లయితే మాత్రమే పెంచిన ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనను ఒప్పుకోవడం జరిగింది. అందులో కూడా ఒక విషయం మీకు చెప్పాలి. 6% పెంపుదల కాకుండా 5% పెంపుదల మాత్రమే. పెంపుదల ఎక్కడెక్కడైతే మేము ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న అన్ని రకాల వినియోగదారులకి కూడా 5% పెంపుదల మాత్రమే అనుమతించడం జరిగింది. 6% పెంపుదల కాదు. లైక్ మన ఫిష్ కల్చర్, ప్రాన్ కల్చర్, పౌల్ట్రీ ఫార్మ్స్, మష్రూమ్ ఫార్మ్స్, ర్యాబిట్ ఫార్మ్స్, ఫ్లోరికల్చర్, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ సంబంధిత యాక్టివిటీస్గా మనం భావిస్తాం. అందుకని వీటి విషయంలో కూడా వెసులుబాటు కల్పించాలని ఈ కమిషన్ భావించడం జరిగింది. కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీసు, తర్వాత అగ్రో బేస్డ్ యాక్టివిటీ అప్ టు 10 HP ఈ రెండు కూడా వచ్చాయి. వీళ్ళకు కూడా కుటీర పరిశ్రమలకు కూడా మనం వాళ్ళకి ఏ రకమైనటువంటి అదనపు భారాన్ని వేయడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో వారిని కూడా దీని నుంచి మినహాయించడం జరిగింది.